హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మీకు సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దానికి కావాల్సినవి నల్ల నువ్వులు, అవిసె గింజలు, పుట్నాలు అంటే తినే శనగపప్పు అంటారు కదా, బెల్లం, ఎండు కొబ్బరి, ఇంకా యాలకులు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక బాండలి అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదండి, లో ఫ్లేమ్లో మెల్లగా వేపుకోవాలండి. లేకపోతే పైన మాడిపోతాయి, లోపల ఏగవు. టేస్ట్ అనేది మనకి చేంజ్ వచ్చేస్తుంది. నువ్వులు హెల్త్కి అయితే చాలా మంచిదండి. మోకాలు నొప్పులకి, నడుము నొప్పులకి, మెన్స్ట్రల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. మనం డైలీ ఇట్లా తీసుకోలేం కాబట్టి లడ్డు రూపంలో తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా దూరం అవుతాయి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఈ విధంగా వేపుకుంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లోనే మంచిగా వేపుకోవాలి. మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి చిటపటమంటాయండి. అదే మనకి గుర్తు నువ్వులు వేగాయి అనేది. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఈ విధంగా వేపేసుకొని అదే బండల్లో మనం నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేపుకోకూడదు. చెప్పా కదా, లోపల ఉడకకుండా బయట మాడిపోతాయి. దానివల్ల చేదు వచ్చేస్తుంది లడ్డు అనేది. చూసారా, ఈ విధంగా వేపుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ లాస్కి కానీ, మోకాల్లో గుజ్జు కూడా పడుతుందండి, చాలా మంచిది. డైలీ 1 స్పూన్ కన్స్యూమ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే దూరం అవుతాయి. చూసారా, కలర్ చేంజ్ అయ్యి గ్లాసీగా మారుతాయి, భలే ఉంటాయి చూడడానికి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే ఎండు కొబ్బరి ఇంకా యాలకులు వేసేసి ఆ వేడితోనే కొంచెం కలిపేస్తే ఆ ఎండు కొబ్బరి కదా, ఆ స్మెల్ అనేది పోయి మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట లడ్డు. అది అంతా చల్లారాక మనం బ్యాచెస్గా మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేస్తాం కదా, సో అందుకని పట్టేస్తుంది అనమాట. మనం బ్యాచెస్గా వేసుకోవాలి. నేను నువ్వులు, అవిసె గింజలు, పుట్నాలు, కొబ్బరి అంతా కలిపి నాకు 1 kg అయిందండి. 1 kgకి 1/2 kg బెల్లం సరిపోతుంది. ఎక్కువ స్వీట్ అవ్వదు, స్వీట్ తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 1 kgకి 1/2 kg బెల్లం. టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలుకి. ట్రస్ట్ మీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళు మోకాలు నొప్పులు దూరం అయ్యి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. ఇట్లా ఫస్ట్ నువ్వులు అయితే మెత్తగా పట్టేసుకొని బెల్లం వేసుకొని అది కూడా పట్టేసుకొని ఇట్లా మధ్యలో గెంటితో తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే పట్టేస్తుంది అనమాట. మిక్సీ అనేది ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ మనం బ్యాచెస్గా మిక్సీ పట్టేసుకొని బ్యాచెస్గా వేసుకుంటున్నాం కదా, సో అందుకని అంతా ఒకసారి పెద్ద ప్లేట్లో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి అంతా కలిసి టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేనైతే మా డాడీకి డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇస్తానండి లడ్డు. హెల్త్కి చాలా మంచిది. మా డాడీకి మోకాలు నొప్పులు ఉన్నాయి, సో అందుకని చేసి ఇస్తూ ఉంటాను. ఈ విధంగా కొంచెంగా మనం లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. చూసారా, మనము వేడి మీద చుట్టేస్తే విడిగా అయిపోకుండా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.